నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేటలో మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ అరెస్ట్. నరసరావుపేటలో భారీ చోరీ, శ్రీశైలం వెళ్లి వచ్చేసరికి 1 కేజీ బంగారం మాయం. రావిపాడు ఎస్బీఐలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ. ఐజీ ఉత్తర్వులతో సిఐ చిన్నమల్లయ్య డిస్మిస్. నరసరావుపేట స్థానిక రామిరెడ్డిపేటలో నివాసం ఉంటున్న నల్లమోతు శ్రీనివాసరావు అనే మెడికల్ హోల్సేల్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 80 లక్షల విలువైన బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఉదయం శ్రీశైలం వెళ్ళి తిరిగి రాత్రికి ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా సుమారు 1 కేజీ బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు బాధితులు మీడియాకు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీఎస్పీ హనుమంతరావు క్లూస్ టీం ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. నరసరావుపేట పట్టణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామిరెడ్డిపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పక్కన నల్లమోతు శ్రీనివాసరావు గారి ఇంట్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళి ఈవినింగ్ 7:30కి వచ్చేటప్పటికి ఇంటి గేటు మెయిన్ డోర్ అనేది బ్రేక్ చేసింది. లోపల ఉన్నటువంటి సుమారు 1 కిలో బంగారపు వస్తువులన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదు చేశాము. అన్ని రకాలుగా ఎఫర్ట్స్ చేస్తున్నాం. త్వరలోనే దొంగను పట్టుకొని పోయిన బంగారాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. మేము మెడికల్ వ్యాపారం చేస్తాము. పొద్దునే 6:15కి మేము శ్రీశైలం వెళ్ళాము. 7 గంటలకి మళ్ళీ వచ్చాము. మేము వచ్చి చూసేప్పటికి మెయిన్ డోర్ పగలగొట్టుంది. లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. మేము లైట్లు వెలుగుతూ డోర్ పగలగొట్టుండేప్పటికీ మేము దొంగలు పడ్డారని వచ్చి మా మిస్సెస్ నాకు ఫోన్ చేసింది. కారు పెట్టి రావడానికి వెళ్ళినప్పటికీ నేను దబదబా వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. నరసరావుపేటలో క్రికెట్ బుకీ కందుకూరి వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్ని 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా పోలీసులకి మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీగా ఉన్న గోల్డ్ శేఖర్ అనుచరులను ఏర్పాటు చేసి బెట్టింగ్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారని ఆరోపణలున్నాయి. క్రికెట్ బెట్టింగులతో ప్రమేయం ఉన్న శేఖర్ భార్యలతను కూడా అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. నంద్యాల జిల్లా మహానంది వద్ద భార్యాభర్తలిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేఖర్పై గతంలో 12 క్రికెట్ బుకీ కేసులతో పాటు ఒక ఫోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని, పై అధికారుల సూచన మేరకు శేఖర్పై పీడీ యాక్ట్ నమోదయ్యేలా చూస్తామని అన్నారు. ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తిని నమ్మించి ఇటీవల 1,40,00,000 దోచుకున్నారని పోలీసులు తెలిపారు. 7 ఫోన్లతో పాటు శేఖర్ ప్రధాన అనుచరుడు రవితేజ ఖాతాలో ఉన్న 22 లక్షల నగదు సీజ్ చేశామని సిఐ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కాను సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 ఎన్డీపీఎస్ కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి పీడీ యాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు క్రికెట్ని పెద్ద క్రికెట్ బుకీల జాబితాలో సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి.
సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026 కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అతన్ని నమ్మించి అతని దగ్గర నుంచి సుమారు 1,44,00,000 రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇతని యొక్క అనుచరుల్లో ఒకరైనటువంటి మన కేసులో A2 రవితేజ, సవానీ రవితేజ అనే అకౌంట్కి 1,40,00,000 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి మన దగ్గర A4 లలిత ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈమె అకౌంట్ నుంచి కందుకూరి వీరాశేఖరాచారి అకౌంట్లకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఆ డబ్బుల్ని వైట్ మనీ రూపంలో డ్రా చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కేసులో ఇంకా కూడా మనము A6 నాగూరు, A5 A3 మౌర్యవర్ధన్ రెడ్డి, ఇతను ప్రొద్దుటూరుకి చెందినటువంటి వ్యక్తి, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళిద్దరిని కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. సో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ క్రికెట్ బెట్టింగ్స్ అన్నీ కూడా ఫేక్ అండి. దయచేసి మీరంతా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు. ఈ విధంగా వీళ్ళు కోట్లు గడిస్తూ ఉన్నారు. అంటే మీరు పెట్టే డబ్బులు ఎలా రిటర్న్ వస్తాయని చెప్పి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడటం నేరం. ప్రజా సంఘాలతో మేము అప్రోచ్ ఏం కాలేదు సార్. మేము అప్రోచ్ అయ్యి మేము ఇతని సిఐ గారి మీద ఎలిగేషన్ తెప్పించిన మాట అబద్ధం సార్. అది సిఐ గారి మీద మేమేమీ రాయమనలేదు. అది ప్రజా సంఘాలలో మాకు తెలియకుండా రాసి మా నెత్తి మీద పెట్టారు. అది ప్రజా సంఘాలతో మేము ఎటువంటి పోరాటం మేము చేయలేదు సార్. అసలుకి మా బతికేది మమ్మల్ని బతకనేయండి, మేము ఊళ్ళో ఉండము, మమ్మల్ని వదిలేసి. ప్రజా సంఘాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. సిఐ గారి మీద ఎలిగేషన్తో రాశారు. పల్నాడు జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ బ్రాంచ్ CI1గా సామినేని ఆంటోనీ రాజు నియమితులయ్యారు. ఆంటోనీ రాజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు తాలూకా పలు పోలీస్ స్టేషన్లలో SIగా సేవలందించడంతో పాటు ప్రత్యేక అమలు విభాగం, నేర పరిశోధన శాఖ వంటి కీలక విభాగాల్లో కూడా CIగా విధులు నిర్వహించి విశేష అనుభవాన్ని సంపాదించారు. విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో పాటు క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా వ్యవహరించే అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తన సుదీర్ఘ సేవా అనుభవంతో పల్నాడు జిల్లా పోలీస్ శాఖకు మరింత సమర్థవంతమైన సేవలను అందిస్తారనే విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సామినేని ఆంటోనీ రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పల్నాడు జిల్లా భూ సర్వే అధికారి CH భానుకీర్తి పదోన్నతిపై బదిలీ అవుతున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. జిల్లాలో తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన ఆమె కొత్త బాధ్యతల్లో కూడా విశేష విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో మరింత గుర్తింపు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న CI చిన్నమల్లయ్యపై శాఖాపరమైన వేటు పడింది. IG ఉత్తర్వులతో ఉన్నతాధికారులు మల్లయ్యని డిస్మిస్ చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనింగ్ ఆన్ AI ఎనేబుల్ స్క్రీనింగ్ 0 to 6 years చిల్డ్రన్స్పై అవగాహన కార్యక్రమం జూన్ 2-3 తేదీలలో జిల్లా స్థాయిలో ఉన్న CDPOలు, సూపర్వైజర్స్ మరియు మెడికల్ ఆఫీసర్లు అందరికీ 2 రోజుల శిక్షణ కార్యక్రమం గుర్రం జాషువా హాల్ కలెక్టర్ ఆఫీస్ నర్సరావుపేట నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RJD బత్తుల మనోరంజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదడు యొక్క అభివృద్ధిపై మరియు హైపర్ యాక్టివిటీ, ICDS లక్ష్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 0 to 6 years పిల్లల స్క్రీనింగ్ వాటిపై ఆమె అవగాహన కల్పించారు. PD ఉమాదేవి మాట్లాడుతూ హెల్త్ యొక్క ప్రాముఖ్యత, హెల్త్ అండ్ ICDS 2 డిపార్ట్మెంట్లు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కృష్ణా NTR జిల్లాలో 48 అంగన్వాడీ సెంటర్స్ లో పైలట్ చేశారు. ఈ స్క్రీనింగ్ ఎలా చేయాలని అంగన్వాడీ 48 మంది అంగన్వాడీ వర్కర్స్ కి 3 డైరెక్టరేట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా తేలికగా ఈజీగా చేస్తారు. ఇదేమి రాకెట్ సైన్స్ కూడా కాదు, లాటిన్ కూడా కాదు, అచ్చమైన తెలుగులో ఉంది యాప్ మొత్తం. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం నెగిటివ్ పెట్టుకోకుండా ఎడిషనల్ పని అనుకోకూడదు. ఇది మన పనే, మనం చేస్తున్న పనే. ఇంకా ఈజీగా చేయడం కోసం ఒక NGO కోఆర్డినేషన్తో, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇది మన డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఐడెంటిఫై చేసిన వాళ్ళని డాక్టర్స్కి రిఫర్ చేస్తాం అన్నమాట. RBSK డాక్టర్ గారికి అండ్ లేకపోతే మన PHC డాక్టర్ గారికి
రిఫర్ చేయడం వల్ల తదుపరి ఏమైనా మెడికల్గా పరంగా చర్యలు అవసరమైతే వీటికి వాళ్ళు చేస్తారు, మెడికల్ వాళ్ళు చేస్తారు. మనకి ఈ మొబైల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఏం లేవు. అప్పుడంతా ఆన్ పేపర్ ఉండేది, అవునండి, ఆన్ పేపర్. ఇవన్నీ అప్పుడు లేవంటారా? వర్క్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ అప్పుడు ఆన్ పేపరు రికార్డింగ్ ఉండేది. సో ఇప్పుడంతా మనకి యాప్స్ అన్నమాట. ఎందుకు ఈ యాప్స్ వచ్చినాయి అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ మనకి ఉండాలి అని చెప్పేసి మన గౌరవ సెక్రటరీ మేడం, డైరెక్టర్ గారు మనకి డిజైన్ చేసి ఈ నవచేతన యాప్ అనేది క్వాలిటీ ఆఫ్ వర్క్ మనకి రావాలి అని చెప్పేసి మనం అన్ని వర్క్స్ చేస్తున్నాం. ఫీల్డ్ లెవెల్లో సూపర్వైజరు, అంగన్వాడీ వర్క్, చైన్ వర్క్ అంటూ ఏమీ లేదనమాట. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ సిఐ బండారు సురేష్పై వేటు పడింది. ఎస్బీ సిఐ సురేష్ని వీఆర్కి పంపుతూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యంపై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధుల బృందం పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రైతులు బుడిపల్లి నాగభూషణం, కందుల రవికుమార్ నిర్వహిస్తున్న గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన ప్రతినిధులు వర్షపు నీటి నిల్వ సామర్థ్యం మరియు నీటి ప్రవాహ నష్టంకు సంబంధించిన ప్రయోగాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలాలు, రసాయన వ్యవసాయం చేస్తున్న పొలాల్లో నిర్వహించిన ఈ ప్రయోగాల ద్వారా రెండు విధానాల మధ్య ఉన్న తేడాలను అధ్యయనం చేశారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలాకుమారి మాట్లాడుతూ రైతులు తమ పొలాల ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం తొలి అడుగుగా ఉపయోగపడుతుందని తెలిపారు. వర్షపు నీటిలో ఎంత భాగం నేలలో నిల్వ అవుతుంది, ఎంత భాగం బయటికి వెళ్తుందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో వైద్య రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ ఆర్ఎం రవికుమార్ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ అరెస్ట్. నరసరావుపేటలో భారీ చోరీ, శ్రీశైలం వెళ్లి వచ్చేసరికి 1 కేజీ బంగారం మాయం. రావిపాడు ఎస్బీఐలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ. ఐజీ ఉత్తర్వులతో సిఐ చిన్నమల్లయ్య డిస్మిస్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.